బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొయినాబాద్ ముజ్రా పార్టీ కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీసులు. యువతీ యువకులను ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లారు. ఇప్పటికే పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్ టెస్టులు సైతం చేస్తున్నారు. ఇక మద్యం, గంజాయి, హుక్కా ప్యాడ్స్ స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల ఆనవాళ్లు ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. రైట్, ఇక బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఇప్పటికే చూస్తున్నాం ఫామ్ హౌస్ కి సంబంధించిన విజువల్స్. అయితే మొయినాబాద్ లోని ముజ్రా పార్టీ నిర్వహించారు ఈ ఫామ్ హౌస్ అని చెప్పి కూడా అంటున్నారు. ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. పోలీసులు అక్కడున్న యువతీ యువకులను ఫామ్ హౌస్ కి తీసుకువెళ్లి ఏ విధంగా పార్టీ నిర్వహించారు, పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారు, ఇక వాళ్ళందరికీ ఈ డ్రగ్ టెస్టులు కూడా నిర్వహించాలని పోలీసులు నిశ్చయించుకున్నట్లు కూడా తెలుస్తుంది. డ్రగ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాగర్, ఇప్పటికే కేసుకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్లు కూడా పోలీసులు తెలుస్తుంది. ఎక్కడి వరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్? మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎద్బార్పల్లి ఫామ్ హౌస్ లో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు రాజనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో 6 మంది యువతులు, దాదాపు 14 మంది యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇందులో ఇప్పటికే మత్తు పదార్థాలు ఉన్న ఆనవాళ్లు ఉన్న నేపథ్యంలో సీన్ రికన్స్ట్రక్షన్స్ కి మనం చూస్తున్నాం. ఇదే ఫామ్ హౌస్ లో ఎస్ఓటి పోలీసులు నిన్న అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. సో అబ్దుల్ లుక్మాన్ అనే వ్యక్తి బర్త్డే పార్టీ నిర్వహించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ నిర్వహించినటువంటి ఈ ఫామ్ హౌస్ లో నిన్న రాత్రి పోలీసులు, ఎస్ఓటి పోలీసులు దాడులు చేసి 6 మంది యువతులతో పాటుగా 14 మంది యువకులని అదుపులోకి తీసుకున్నారు. అయితే హైదరాబాద్ నుంచి వీరంతా వస్తున్న క్రమంలో ఇక్కడ ఇప్పటికే ఉన్నటువంటి యువతుల ద్వారా అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లుగా కూడా దాడుల సందర్భంగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఆ యువతులను కూడా పశ్చిమ బెంగాల్కి సంబంధించిన యువతులుగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. అశ్లీల నృత్యాలు చేస్తున్న సందర్భంలో ముజ్రా పార్టీగా కూడా వారు నిర్ధారించారు. అనంతరం సోదాలు చేసిన అనంతరం కూడా కొన్ని మత్తు పదార్థాలు 70 గ్రాముల గంజాయితో పాటుగా 3 లీటర్ల మద్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. హాలిడే హోమ్ ఫామ్ హౌస్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ ఫామ్ హౌస్ అబ్దుల్ లుక్మాన్ స్నేహితుడిగా, వారి సన్నిహితులదిగా కూడా అని తెలుస్తుంది. మరి గతంలో కూడా ఈ తరహా పార్టీలు ఏమైనా నిర్వహించారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అదుపులోకి తీసుకున్న యువతీ యువకులందరినీ కూడా ఇక్కడికి మొయినాబాద్ పోలీసులు తీసుకువచ్చి కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. క్లూస్ టీం పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని మత్తు పదార్థాలను వాడిన అంశాలతో పాటుగా మరికొన్ని కీలక అంశాలకు సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే గాంజాయితో పాటుగా మద్యం బాటిల్తో పాటుగా ఉక్కా పార్ట్స్ కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో గంజాయితో పాటుగా మరైనా ఇతర మత్తు పదార్థాలను కూడా వాడారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఓసిడి ప్యాకెట్స్, పేపర్స్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇతర మత్తు పదార్థాలు ఏమైనా వాడారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. సంఘటన స్థలంలో ఉన్నటువంటి కొన్ని కీలక ఆధారాలను క్రూజ్ టీమ్ ద్వారా పోలీసులు సేకరిస్తున్నారు. లోపల పార్టీ నిర్వహించిన సందర్భంలో ఎంతమంది ఉన్నారు, దాంతోపాటుగా యువతులు మద్యం సేవించి మద్యం మత్తులు అశ్లీల నృత్యాలు చేసిన నేపథ్యంలో ఎవరెవరు అందులో పాల్గొన్నారు, డ్రగ్స్ పార్టీకి ఇంకెవరెవరు రాబోతున్నారన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వీరందరిపైన ఇప్పటికే పలు సెక్షన్ల కింద 144, 223, 292, 292తో పాటుగా 8C రెడ్ విత్ 20B 34A ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కూడా, ఎందుకంటే గంజాయి స్వాధీనం చేసుకునే నేపథ్యంలో వీరిపైన ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. ఫామ్ హౌస్ ఓనర్ అబ్దుల్ బీని కూడా పోలీసులు విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ పార్టీ అనేది బర్త్డే పార్టీ పేరుతో ముజ్రా పార్టీ, అనంతరం ఇటు గాంజా పార్టీగా, ఎందుకంటే గాంజాయిని, ఇటు మత్తు బాటిల్స్ని, హుక్కా పార్ట్ని కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో మరి ఇతర మత్తు పదార్థాల ఆనవాళ్ళు కూడా ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రత్న సాగర్, అయితే ఇప్పటికే అక్కడ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు కూడా తెలుస్తుంది. అయితే మరి డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరి నుంచి కొనుగోలు చేశారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుందా? ఎస్ రత్న, ఖచ్చితంగా ఎవరైతే అబ్దుల్ లుక్మాన్ హైదరాబాద్ నుంచి ఆయన బర్త్డే పార్టీ పేరుతో వీళ్ళందరినీ రీనాతో పాటుగా ఇంకో టీ బాబు అనే వ్యక్తిని దీన్ని ఆర్గనైజ్ చేసినట్లుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వీరిద్దరిపైన గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి, అనేక పార్టీలు అరేంజ్ చేసి ఈ విధంగా గాంజాయితో పాటుగా ముజ్రా డ్యాన్సుల పేరుతో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రీనా టీ బాబులు ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన నేపథ్యంలో వారిపైన కూడా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. మొయినాబాద్ పోలీసులు, ఇటు రాజేంద్ర నగర్ ఎస్ఓటి
పోలీసులు నిన్న దాడులు చేసి మొయినాబాద్ పోలీసులకు అప్పగించిన నేపథ్యంలో మరోసారి పూర్తిస్థాయి విచారణ నిమిత్తం వారందరినీ కూడా సీన్ రికన్స్ట్రక్షన్ కోసం ఫామ్ హౌస్ వద్దకు మొయినాబాద్ పోలీసులు తీసుకొచ్చారు. సో టీ బాబుతో పాటుగా రీనా వీరిద్దరు ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన నేపథ్యంలో మరి మత్తు పదార్థాలను వారు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎక్కడి నుంచి విక్రయించారన్న అంశాలపైన కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సీన్ రికన్స్ట్రక్షన్స్ అనంతరం కూడా క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించిన అనంతరం కూడా వీరిద్దరు ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి టీ బాబుతో పాటుగా రీనాలను మరోసారి పోలీసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళినంతరం కూడా విచారించే అవకాశం ఉంది. దీంతో పాటుగా అబ్దుల్ లుక్మాన్ ఎవరైతే బర్త్డే పార్టీ పేరుతో ఈ పార్టీని ఆర్గనైజ్ చేసిన వ్యక్తిని కూడా పోలీసులు విచారించినారు. వీరి ముగ్గురిని విచారించినంతరం కూడా గతంలో కేసులు నమోదైన నేపథ్యంలో వాటి వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. మరి ఫామ్ హౌస్ పేరుతో డ్రగ్స్ పార్టీ, మత్తు పదార్థాల పార్టీ కూడా నిర్వహించారా, అశ్లీల నృత్యాలకు సంబంధించిన ముజ్రా పార్టీ కూడా నిర్వహించిన నేపథ్యంలో ఇతర ఆధారాల కోసం కూడా పోలీసులు ఇంకా సేకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి దర్యాప్తు అనంతరం మరికొన్ని కీలక అంశాలు కూడా ఈ కేసులో బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.